తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం విద్యార్థులకు వెంటనే విద్యార్థులకు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ. మొన్నటి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ విద్యార్థులను ఒక క్రిమినల్ గా వేస్ట్ గా మాట్లాడడం చాలా దురదృష్టం. నిజంగా విద్యార్థి లోకానికి సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని ఖచ్చితంగా క్షేమపణ చెప్పాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలని అక్కుస్తతోని విద్యార్థులు వేస్ట్ క్రిమినల్ ఒక్క మీరు ఉన్నత స్థాయిలో ఉండి ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రిగా ఉండి విద్యార్థులను హేళనగా మాట్లాడడం, ఒక వేస్ట్ క్రిమినల్గా అనడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు దేశంలోనే ఇంజనీరింగ్లో చదివి ఎంతో గొప్ప స్థాయికు అయిన విద్యార్థులను మీరు అట్లా మాట్లాడడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు విద్యార్థి లోకానికి వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకపోతే బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతామని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి విద్యార్థుల పట్ల మీ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఎంత దారుణంగా మాట్లాడుతుందో ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా అన్ని గమనిస్తుందని మరోసారి తెలియడం జరుగుతుంది. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కానీ నిలవలేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మొన్న దేశ రాజధానిలో ఢిల్లీలో విద్యార్థులు యువత తలుసుకుంటే ప్రభుత్వం చూత దిగివచ్చిన సందర్భాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఇవన్నీ గమనిస్తలేరని మరోసారి తెలియడం జరుగుతుంది. ఏది ఏమైనా ఖచ్చితంగా విద్యార్థులకు వెంటనే క్షమాపణ చెప్పాలి, మీరు మాట్లాడిన మాటలని వెనక్కి తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చూత శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులను మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేస్తామని ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి విద్యార్థి తల్లిదండ్రులతో మీరు ఓట్లేసుకున్నారు. ఓట్లేసుకున్న తర్వాత గద్దెనెక్కిన తర్వాత 3 సంవత్సరాలైన విద్యార్థులకు ఒక్క పైసా కూడా మీరు విడుదల చేయకపోవడం, అలాగే విద్యార్థుల పట్ల ఇంత దారుణంగా మాట్లాడడం, విద్యార్థులు అవమానపరచడం చాలా సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, వెంటనే మీరు ఖచ్చితంగా విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలి, ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలవలేదని మరోసారి తెలియడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సత్తా ఏంటో రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే విద్యార్థులకు వెంటనే జై తెలంగాణ, జై తెలంగాణ.